రాష్ట్రంలోని ఉద్యోగులంతా సీఎం జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్న తమ ప్రభుత్వమే ప్రతి నెల 10వ తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తోందన్నారు. అలాంటిది అలవిగాని హామీలు గుప్పిస్తున్న చంద్రబాబు అసలు జీతాలు ఇస్తారా అని ఉద్యోగులు ఆలోచిస్తున్నారన్నారు. మచిలీపట్నంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తీరును పరిశీలించిన సందర్భంగా పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అని ఆయన కాల్చుకు తినలేదు. మనని గతంలో నరకం చూసాం, అవమానాలు భరించాం, వేధింపులు భరించాం, తోలు తీస్తాం, తాట తీస్తాం, పేక్ కోస్తాం, తన్నులు తింటారు, బట్టలు తీసి కొట్టండి ఉద్యోగస్తుల్ని అనేటువంటి మానసిక వేధింపులు అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి లేవు. ఇవాళ ఈ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తున్నటువంటి, అంటే సంవత్సరానికి 71,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకి అమలు చేస్తున్నటువంటి, లేకపోతే ప్రజలకు అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వమే జీతాలు టెన్షన్గా 1వ తారీఖు ఇవ్వకుండా 10వ తారీఖు లోపు ఇచ్చే పరిస్థితి ఉంటే, కొత్తగా మాకు ఓటేయండి, మార్పు చేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని బయట తోసేయండి అని చెప్పేటువంటి ఆయన ఇచ్చేటువంటి హామీలు సంవత్సరానికి 1,50,000 కోట్లు. అంటే జీతం కనీసం జగన్మోహన్ రెడ్డి గారు 10వ తారీఖు టెన్షన్గా జీతం ఇస్తున్నాడు. జీతం ఇచ్చే పరిస్థితి ఉంటుందా లేదా ఎన్ని ఆలోచించుకున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.